పార్లమెంటు జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ అమెండ్మెంట్ బిల్ను ఆమోదించింది. ఈ బిల్లు ఆమోదం సందర్భంగా పార్లమెంట్లో తీవ్ర రభస జరిగింది. అసలు ఈ బిల్లు ఏంటి? జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ నేషనలైజేషన్ అమెండ్మెంట్ అంటే ఏంటి? దీని ప్రభావం ఏంటి దేశ ప్రజలపైన, దేశ ఆర్థిక వ్యవస్థపైన? ఆశ్చర్యం ఏంటంటే ఎలాంటి చర్చ లేకుండా పార్లమెంట్ ఈ బిల్లును ఆమోదించింది. మూజువాని ఓటుతో, వాయిస్ ఓట్ అంటారు. ఎస్ 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 హ్యావ్ ఇట్ అని చెప్పి ఆమోదించారు. ఏమిటంటే భారతదేశంలో 1972లో ఇన్సూరెన్స్ బిజినెస్ను జాతీయం చేసిన తర్వాత 4 సాధారణ బీమా కంపెనీలు ఉన్నాయి. జనరల్ ఇన్సూరెన్స్, ఇది ఇప్పుడు మనకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జీవిత బీమా చేస్తుంది. ఇక ఈ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలోమో పబ్లిక్ సెక్టార్లో ఉన్న ఈ 4 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇతర జనరల్ ఇన్సూరెన్స్ అంటే మన అసెట్స్కు, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్, ఇలాంటి ఇన్సూరెన్స్ కార్యక్రమాలు అంటే జీవిత బీమా కానీ ఇతర రకాల బీమా సదుపాయాలను కల్పిస్తారు. సో భారతదేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చాక ఇన్సూరెన్స్ రంగంలో కూడా జీవిత బీమాతో పాటు సాధారణ బీమాలో కూడా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ అమెండ్మెంట్ బిల్లు ఏం చేస్తుంది అంటే దీని ఆర్థిక మంత్రి చెప్పేదేమో ఇది ప్రైవేటీకరణ దీని ఉద్దేశమే కాదు అనేది ఆర్థిక మంత్రి చాలా వివరంగా చెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాస్తవంగా ఏం చెప్తున్నది ఈ అమెండ్మెంట్ బిల్లు? ఇప్పుడు 1972లో చేసినటువంటి జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ అమెండ్మెంట్ లాలో సెక్షన్ 10B ఏం చెప్తుందంటే 51% ఈ కంపెనీస్లో 51% సాధారణ బీమాలో ప్రభుత్వ వాటా ఉంటుంది అని చెప్తుంది. ఇప్పుడు ఈ కొత్త సవరణ బిల్లు ఏం చెప్తోంది అంటే ఈ కండిషన్ను తీసేస్తున్నారు. అంటే అర్థం ఏంటి? సో ఈ ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలలో మోర్ దెన్ 50% షేరు ప్రైవేట్ వారికి అమ్మటానికి ఈ చట్టం వీలు కల్పిస్తుంది. సో కేంద్ర బడ్జెట్లో 21-22 బడ్జెట్లో ఆర్థిక మంత్రి 2 ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని, ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని మేము ప్రైవేటైజ్ చేస్తామన్నారు. కానీ ఇవాళ ఒక్క కంపెనీకి కాదు, వాస్తవంగా జనరల్ ఇన్సూరెన్స్లో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ కంపెనీలను ప్రైవేటీకరించడానికి ఒక దారాలు తెరిచేటువంటి చట్టమే. అంటే మోర్ దెన్ 50% కూడా ప్రైవేట్ వారికి ఇవ్వచ్చు. ఒక్కసారి 50% అబోవ్ ఇచ్చారంటే అర్థం ఏంటి? ప్రభుత్వ రంగ యాజమాన్యం నుంచి ప్రైవేట్ రంగ యాజమాన్యంలోకి వెళ్ళిపోతుంది. అంటే కొత్తగా ప్రైవేట్ కంపెనీలు ప్రవేశం కాదు, ఆల్రెడీ ప్రైవేట్ కంపెనీలు జీవిత బీమాలో ఉన్నాయి, లైఫ్ ఇన్సూరెన్స్లో ఉన్నాయి, జనరల్ ఇన్సూరెన్స్లో ఉన్నాయి. ఇప్పుడు పబ్లిక్ సెక్టార్లో ఉన్న జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని కూడా ప్రైవేటీకరించేటువంటి ఉద్దేశం. తర్వాత ఈ చట్టంలో సెక్షన్ 24B అనే కొత్తగా చేర్చారు. ఈ 24B ఏం చెప్తుందంటే 51% కన్నా తక్కువ ఉన్న ప్రభుత్వ వాటా ఉన్న కంపెనీలకి ఈ చట్టం వర్తించదు అని చెప్తున్నారు. అంటే బిలో 50% ప్రభుత్వ వాటా ఉంటే ఈ చట్టం వర్తించదు అంటున్నారు. అంటే అర్థం ఏంటి? ఈ 2 సెక్షన్ల మీనింగ్ ఏంటి? 10Bని తొలగించడం, 24Bని చేర్చడం. మీనింగ్ ఏంటి అంటే ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో 50%కు పైగా ప్రైవేట్ వారికి అమ్ముతారు. ఒక్కసారి ప్రైవేట్ వారికి అమ్మిన తర్వాత వాటిపైన ప్రభుత్వ అజమాయిషి ఏమీ ఉండదు. అంటే జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ నుంచి పబ్లిక్ సెక్టారు లేకుండా చేయడం. ఎందుకు లేకుండా చేయడం అంటే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల వాదన ఏంటంటే ఈ పబ్లిక్ సెక్టార్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నంత కాలం మా వ్యాపారం పెరగడం లేదు అని. అందువల్ల వాళ్ళు ఈ పబ్లిక్ సెక్టార్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉండకూడదు, ఇన్సూరెన్స్ కంపెనీలో పబ్లిక్ సెక్టార్ ఉండకూడదు అనేది ప్రైవేట్ బీమా కంపెనీల వాదన. దీనికి కారణం ఏంటి అంటే ఒక్కసారి ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటే ప్రజలకు విశ్వాసం. ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఇవాళ నువ్వు పాలసీ తీసుకుంటే ఎప్పుడో 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో లైఫ్ ఇన్సూరెన్స్ అయితే అనుకోంది జరిగితే కదా. ఈవెన్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అయినా అనుకోంది జరిగితే, హెల్త్ ఇన్సూరెన్స్ అయినా అనుకోంది జరిగితే. సో అనుకోంది జరిగినప్పుడు ఇస్తారో ఇవ్వరో ప్రైవేట్ కంపెనీ
ప్రభుత్వ కంపెనీ అయితే ఇస్తుంది అన్న నమ్మకంతో ఈ ప్రభుత్వ రంగ సంస్థలు జీవిత లైఫ్ ఇన్సూరెన్స్లో కానీ ఈవెన్ జనరల్ ఇన్సూరెన్స్లో కానీ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఒక డామినెంట్ షేర్లో ఉన్నాయి. ఇవాళ వీటిని ప్రైవేటీకరిస్తామన్నారు. మరి ఎందుకు ప్రైవేటీకరిస్తామంటే ఎన్హాన్స్డ్ గ్రోత్ ఆఫ్ ది ఎకానమీ, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడానికి, బీమా బిజినెస్ను పెంచడానికి అని చెప్పారు. మనం ఒక్కసారి ఆలోచిద్దాం. ఇవాళ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు, పబ్లిక్ సెక్టార్లో ఉన్న జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు 2 లక్షల కోట్ల అసెట్ బేస్ ఉంది. ఇవి 1,78,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఉంది ఈ కంపెనీలకు. ఈవెన్ మీకు లేటెస్ట్ ఫిగర్స్ కూడా తీసుకుంటే ప్రీమియం కలెక్షన్లో కానీ సెటిల్మెంట్ రేట్లో అంటే సెటిల్మెంట్స్ చేయడంలో కానీ టాప్ ర్యాంక్లో అన్ని ప్రభుత్వ రంగ కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని విషయాల్లో ప్రభుత్వ రంగం చాలా అసమర్థంగా పనిచేసిన అనుభవాలు మనకున్నాయి, కాదని ఎవరు అన్నారు. అన్ని ప్రభుత్వ రంగంలో ఉన్నా మంచిది కాదు, అన్ని ప్రైవేట్ రంగంలో ఉన్నా మంచిది కాదు. అందుకే మన దేశంలో మిక్స్డ్ ఎకానమీ, ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు పోటీ పడితే నాణ్యత ఉంటుంది, ఎవరికి కావాల్సిన వాళ్ళు ఉంటారు. ఇవాళ ఇప్పుడు జనరల్ ఇన్సూరెన్స్లో కూడా స్టార్ హెల్త్లు ఇవన్నీ ఉన్నాయి కదా. మనకు పబ్లిక్ సెక్టార్ ఇన్సూరెన్స్ కంపెనీలో పోవాలని ఎవరు రూలే లేదు. ఎవరు మెరుగైన సర్వీస్ ఇస్తే వాళ్ళ దగ్గరికి కస్టమర్ వెళ్తాడు. గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. రెండు ఆరోగ్యకరంగా పోటీ పడితే కస్టమర్లకు మెరుగైన సేవలు వస్తాయి. అలాగే ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అని ఉంది. ఇదేంటంటే 12 రూపాయల ప్రీమియం కడితే మీ పేదవారికి 2 లక్షల బీమా ఉంటుంది. ఒక్క ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఆఫర్ చేస్తుందా? ఇది ఎందుకంటే ఓన్లీ 12 రూపీస్ ప్రీమియం. విచిత్రం ఏంటంటే ఇదంతా నష్టాలు, లాస్ మేకింగ్. కానీ పేదలకు ప్రమాద బీమా అంటే ఒక పేదవాడు కష్టపడి పనిచేసే పేదవారు చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా కేంద్ర ప్రభుత్వం ఈ బీమా యోజన తీసుకొచ్చింది. దీనికి 100 రూపాయల ప్రీమియం కనుక వస్తే క్లెయిమ్ల కింద 265 రూపాయలు పోతుంది. 100 రూపీస్ ప్రీమియం వస్తే క్లెయిమ్స్కి 265 రూపీస్ చెల్లించాల్సి వస్తుంది. అంటే పూర్తిగా లాస్ మేకింగ్ యాక్టివిటీ, కేవలం ప్రజా సంక్షేమం కొరకు చేయడం. మరి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు వస్తాయా? దీన్ని ఎవరు చేస్తున్నారు? పబ్లిక్ సెక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీ. రేపు పబ్లిక్ సెక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీ లేకపోతే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పేదవారికి ఎవరు ఇవ్వాలి? ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తున్నలో 90% పబ్లిక్ సెక్టరే. మరి ఎందుకు ప్రైవేట్ రంగం ఇందులో రావడం లేదు? ఆయుష్మాన్ భారత్ ఇది కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య స్కీము, ఆరోగ్య బీమా స్కీమ్. ఇప్పుడు మనకు ఆరోగ్యశ్రీ లాంటిది. మరి ఎందుకల్లా ప్రైవేట్ వాళ్ళు వస్తలేదు? అది కూడా లాస్ మేకింగ్. అందువల్ల ఇలాంటి సామాజిక ప్రయోజనం ఉన్న ఇన్సూరెన్స్ యాక్టివిటీని ప్రభుత్వ రంగమే చేస్తుంది, ప్రైవేట్ రంగం చేయదు. అంతేకాకుండా ఇవాళ మీరు ఫిర్యాదులు చూసుకుంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఐఆర్డిఏ చట్టం, ఐఆర్డిఏ ప్రకారమే ఇప్పుడు మొత్తం ఫిర్యాదులు అంటే జనరల్ ఇన్సూరెన్స్లో వచ్చినటువంటి మొత్తం గ్రీవెన్సెస్ ఫిర్యాదుల్లో 82% ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల మీదనే వచ్చాయి, 18% పబ్లిక్ సెక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీల మీద వచ్చాయి. అందువల్ల ఆరోగ్యకరమైన పోటీ ఉంటే, అది ప్రభుత్వ గుత్తాధిపత్యం ఉంటే క్వాలిటీ ఆఫ్ సర్వీస్ దెబ్బతింటుంది. ప్రైవేట్ గుత్తాధిపత్యం ఉంటే జవాబుదారీతనం ఉండదు, కస్టమర్ల పేద ప్రజల ప్రయోజనాలు, సామాన్య ప్రజల ప్రయోజనాలు ఉండవు, ప్రీమియంలు ఇష్టం వచ్చినట్టు పెంచుతారు. ఇలా ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు పాండమిక్ టైంలో మనం చూసాం, క్లెయిమ్స్ యాక్సెప్ట్ చేయకపోవడం, హాస్పిటల్ యాక్సెప్ట్ చేయవు, బీమా కంపెనీలు యాక్సెప్ట్ చేయవు. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఇలా ప్రీమియంలు రెగ్యులేట్ అవుతున్నాయంటే కారణం పబ్లిక్ సెక్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండే వరకు తప్పనిసరిగా రెగ్యులేట్ అవుతున్నాయి. సో ఒక్కసారి పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మీకు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియంలు తెగమించుతాయి. ఇక ఇన్సూరెన్స్ పెనట్రేషన్ అంటామా, అది పబ్లిక్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ పైన కాదు. ఇన్సూరెన్స్ పెనట్రేషన్ అనేది ఎకానమీ గ్రోత్ పైన ఉంటుంది. మన వ్యక్తిగత పర్సనల్ ఆదాయాలు ఎలా పెరుగుతున్నాయి, మన అసెట్స్ ఎలా పెరుగుతున్నాయి, ఆస్తులు ఎలా పెరుగుతున్నాయి, బిజినెస్ ఆస్తులు ఎలా పెరుగుతున్నాయి, వీటిపైన ఇన్సూరెన్స్ పెనట్రేషన్ ఉంటుంది. వ్యాపారాలు పెరిగితే ఇన్సూరెన్స్ చేయించుకునే వాళ్ళు పెరుగుతారు, వ్యక్తులకు ఆదాయాలు పెరిగితే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళు పెరుగుతారు. సో అందువల్ల ఇన్సూరెన్స్ బిజినెస్ అనేది ఎప్పుడు కూడా ఎకానమీని బట్టి ఉంటుంది. ఈవెన్ పాండమిక్ టైంలో కూడా జనరల్ ఇన్సూరెన్స్ పబ్లిక్ సెక్టర్ బిజినెస్ కంపెనీలు మంచి ఫలితాలు సాధించాయి.
అందువల్ల ఇవాళ జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ను ప్రైవేటీకరణ అంటే అర్థం ఏంటి? నిజంగా కస్టమర్ల సేవలకు కొత్తగా ప్రైవేట్ కంపెనీలు అవసరం లేదు. ఇప్పుడు బోలెడు ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న పబ్లిక్ సెక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రైవేటీకరించాల్సిన అవసరమే లేదు. మళ్ళీ ఇంకెవరైనా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు పెట్టుకోవచ్చు కస్టమర్లకు సేవల కొరకే అయితే. కానీ ఎందుకు చేస్తున్నారంటే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభాలు రావాలి అంటే పబ్లిక్ సెక్టార్ ఇన్సూరెన్స్ కంపెనీలు మార్కెట్లో ఉండకూడదు. ఇది అసలు లక్ష్యం. నిజంగానే ప్రైవేట్ కంపెనీలను ఇప్పుడున్న సిస్టంలో కూడా ఎలా చేయొచ్చు, ఆల్రెడీ ఉన్నాయి కదా. వాళ్ళ బిజినెస్ పెంచుకోవడానికి ఎవరు వద్దాం అంటున్నారు? ఇప్పుడు ఎన్ని మ్యాక్స్ లైఫ్లు, స్టార్ హెల్త్లు ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు లేవా? కానీ ఉన్న పబ్లిక్ సెక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీలు డైల్యూట్ చేయాల్సిన అవసరం లేదు కదా.